తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 6 నుంచి 10 వచనాలు నేను చదువుతున్నాను. ఒకసారి మీరు బైబిల్ తెరిచి చూడండి. తిమోతియు ఇప్పుడు మీ యొద్ద నుండి మా యొద్దకు వచ్చి మేము మిమ్మల్ని ఎలాగో చూడని అపేక్షించుచున్నామో అలాగే మీరును మమ్మల్ని చూడని అపేక్షించుచు ఎల్లప్పుడూ మమ్మల్ని ప్రేమతో జ్ఞాపకం చేసుకునిచున్నారని మీ విశ్వాసమును గూర్చియు మీ ప్రేమను గూర్చియు సంతోషకరమైన సమాచారమును మాకు తెచ్చెను. అందుచేత సహోదరులారా, మా ఇబ్బంది అంతటిలోనూ శ్రమ అంతటిలోనూ మీ విశ్వాసాన్ని చూచి మీ విషయంలో ఆదరణ పొందితిమి. యాలయనగా మీరు ప్రభువునందు స్థిరముగా నిలిచితిరా, మేమును బ్రతికినట్టే. మేము మీ ముఖము చూచి మీ విశ్వాసములో ఉన్న లోపమును తీర్చినట్లు అనుగ్రహించమని రాత్రింబగలు అత్యధికంగా దేవుని వేడుకొనుచుండగా మన దేవుని ఎదుట మిమ్మల్ని బట్టి మేము పొందుచున్న యావత్ ఆనందము నిమిత్తము దేవునికి తగినట్లుగా కృతజ్ఞతాస్తుతులు ఎలాగూ చెల్లింపగలము. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మా దైవమా మీకు వందనాలు. ఈ పూట మేము చదివిన ఈ లేఖన భాగంలో ఉన్న సత్యాన్ని మేము గ్రహించిన వారమై మిమ్మల్ని స్తుతించి ఆరాధించడానికి కృప చూపించండి. నాతో మాతో అందరితో మీరు మాట్లాడి మహిమ పొందమని, మమ్మల్ని ఆకర్షించి రక్షించమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఒకసారి మీకు గత దినాల్లో జరిగినటువంటి మొదటి 5 వచనాల యొక్క సారాంశాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాను. తర్వాత ఇప్పుడు చదవబడినటువంటి వచనాన్ని ధ్యానం చేద్దాం. మొదటి 5 వచనాల్లో పౌలు భక్తుడు ఆందోళన చెందాడు. ఏ విషయంలో ఆందోళన చెందాడు? సంఘం కొరకు ఆయన ఆందోళన చెందాడు. ఎందుకంటే తెస్సలోనిక సంఘ విశ్వాసులు విశ్వాసంలో కొనసాగుతున్నారా లేదా అని ఆందోళన చెంది తను పలుమార్లు వాళ్ళ దగ్గరికి వెళ్దామని ప్రయత్నం చేశాడంట. కానీ శోధకుడు అనగా సాతానుడు ఏం చేశాడంట? ఆటంకపరిచాడు. అందుకు ఆల్టర్నేటివ్గా పౌలు ఏం చేశాడంటే తన దగ్గర ఉన్నటువంటి తన తోటి దేవుని సేవకుడైనటువంటి తిమోతిని ఏం చేశాడు? పంపించాడు. పంపించినప్పుడు మరి తిమోతి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ నిమిత్తము తెలుసుకున్న విషయాలు ఇప్పుడు తిరిగి పౌలు దగ్గరికి వచ్చి చెప్పినప్పుడు పౌలు సంతోషంతో మాట్లాడినటువంటి మాటలే ఈ 3వ అధ్యాయము 6 నుంచి 10 వచనాలు. ఇక్కడ ప్రాముఖ్యమైన విషయాన్ని లేదా ఈ పూట మనం ధ్యానం చేసే అంశము టైటిల్ ఏంటంటే విశ్వాసము, ప్రేమ, ప్రార్థన లేదా స్థిరమైన విశ్వాసము, సేవకుని ఆనందము. స్థిరమైన విశ్వాసము, సేవకుని ఆనందము. సేవకునికి ఆనందము ఎప్పుడు ఎవరి ద్వారా ఏ విధంగా కలుగుతుంది అనడానికి ఈ చదవబడినటువంటి 5 వచనాలు మరి చాలా సాక్ష్యంగా ఒక ప్రామాణికంగా ఉన్నాయి. చూడండి, పౌలు తన సహోదరులైనటువంటి తెస్సలోనిక విశ్వాసుల గురించి తీవ్రమైన ఆందోళన చెందగా శ్రమలలో శోధనలో వారి విశ్వాసాన్ని ఎక్కడైనా కదిలించి ఒకవేళ పొరపాటున అవిశ్వాసంలోకి వెళ్ళిపోయారేమో ఆందోళన చెంది తిమోతిని వారి యొద్దకు పంపినప్పుడు మరి వాళ్ళ విశ్వాసంలో స్థిరంగా ఉన్నారని చెప్పినప్పుడు మరి పౌలు పలికినటువంటి మాటలు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే మొదటి 6 నుండి 10 వచనాల్లో ఉన్నటువంటి సారాంశంలో మొదటిది తిమోతి తెచ్చిన శుభవార్త. ఎవరండి? తిమోతి తెచ్చిన శుభవార్త. ఏంటి ఆ శుభవార్త అంటే ఇందులో 3 మాటలు ప్రధానంగా కనబడుతున్నాయి. ఒకసారి నేను చదువుతున్నాను. 6వ వచనం, తిమోతియు ఇప్పుడు మీ యొద్ద నుండి మా యొద్దకు వచ్చి మేము మిమ్మల్ని ఎలాగ చూడని అపేక్షించుచున్నామో అలాగే మీరును కూడా మమ్మల్ని ఏం చేస్తున్నారు? చూడని అపేక్షించుచున్నారు. అది మొదటిది. రెండోది, ఎల్లప్పుడూ మమ్మల్ని మీరు ప్రేమతో ఏం చేసుకుంటున్నారు? జ్ఞాపకం చేసుకుంటున్నారు. మూడోది, మీ విశ్వాసమును గూర్చియు మీ ప్రేమను గూర్చియు సంతోషకరమైన సమాచారాన్ని మాకు తెచ్చాడు. ఇది ఒక పాస్టర్ గారి యొక్క హృదయపూర్వకమైన ఆనందము. అది సంఘం గురించి తెలిసి అంటే
పాస్టర్ గారు ఎప్పుడు సంతోషిస్తున్నాడు అంటే, ఈ తెస్సలోనిక సంఘం గురించి పౌలు భక్తుడు ఏదైతే సంఘ విశ్వాసుల్లో ఉండవలసిన లక్షణాలు ఉన్నాయో అవే లక్షణాలు ఉన్నాయి పాస్టర్ గారు అని తిమోతి తీసుకొచ్చిన శ్యామ సమాచారాన్ని బట్టి ఇక్కడ పౌలు భక్తుడు చాలా సంతోషిస్తున్నాడు. మొదటగా తిమోతి మీ యొద్ద నుండి మా యొద్దకు వచ్చి, అనగా తిమోతి తెస్సలోనిక విశ్వాసుల యొక్క ఆధ్యాత్మిక స్థితి గురించి మంచి వర్తమానం తీసుకొచ్చాడు. ఆ మంచి వర్తమానంలో మొదటి 3 భాగాలు మిమ్మల్ని చూడవాలని మేము కోరుకున్నట్టే మీరు కూడా మమ్మల్ని ఏం చేయరు, చూడాలని కోరుకున్నారు. అంటే ఇక్కడ ప్రేమతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఏం చేయండి, ప్రేమతో మమ్మల్ని ఏం చేసుకుంటున్నారు. ఇలా చూడండి, ఇక్కడ మీకు 2 విషయాలు చెప్తాను. అది పాస్టర్ గారి కోణంలోను, సంఘ విశ్వాసుల కోణంలోను. పాస్టర్ గారు సంఘాన్ని జ్ఞాపకం చేసుకోవాలి, సంఘము పాస్టర్ గారిని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఏ విషయంలో జ్ఞాపకం చేసుకుంటారు? సరే, మీరు భౌతికమైన విషయాల్లో జ్ఞాపకం చేసుకున్నా చేసుకోకపోయినా పర్లేదు, కానీ ఆధ్యాత్మిక స్థితి విషయంలో మాత్రం సంఘము పాస్టర్ గారిని జ్ఞాపకం చేసుకోవాలి, పాస్టర్ గారు సంఘాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. భౌతిక విషయంలో కూడా మీ వ్యధబాధలు, మీ కష్టాలు, మీ ఇబ్బందులు సంఘము సేవకుడు పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే సంఘము కూడా సేవకుడిని పట్టించుకోవాల్సిన అవసరత ఉంది. అది మీ యొక్క భౌతికమైన ఆర్థికమైన స్థితిని బట్టి మీరు చేయగలిగితే మంచిది. ఒకవేళ చేయలేకపోయినా కనీసము ఆధ్యాత్మిక స్థితి విషయంలోనైనా ఇరువురికి ఏముండాలంటే శ్రద్ధ ఉండాలి. ఆ మాట ఇక్కడ 6వ వచనంలో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ఇదిగో మేము మిమ్మను ఎలాగ చూడని అపేక్షించుచున్నామో అలాగే మీరును కూడా మమ్మల్ని ఏం చేస్తున్నారు, చూడని అపేక్షించుతున్నారంటే ఇక్కడ ఇరువురికి ఒకరిని గురించి ఒకరి జ్ఞాపకం ఉందండి. ఒకరి గురించి ఒకరికి ఏముంది, జ్ఞాపకం ఉంది. అంటే సంఘం గురించి సేవకుడి జ్ఞాపకం ఉంది, సేవకుడి గురించి ఏముందండి, సంఘానికి కూడా జ్ఞాపకం ఉంది. ఈ మాటలను బట్టి తెస్సలోనికులు మరి పౌలు మరియు అతను సహచరులను అనగా ఈ తిమోతియులను సంఘం మర్చిపోలేదు. ఎవరు మర్చిపోలేదు? సంఘము మర్చిపోలేదు. వీరు ప్రేమతో కృతజ్ఞతతో మరి పాస్టర్ గారిని గుర్తు చేసుకుంటా ఉన్నారు. అలాగే పాస్టర్ గారు కూడా తెస్సలోనిక విశ్వాసులు ఎలాగున్నారని ఆయన ఆందోళన మొదటి 5 వచనాలు కూడా. ఏంటి ఆందోళన? అసలు వీళ్ళు విశ్వాసంలో కొనసాగుతున్నారా లేదా, శ్రమలు వచ్చాయని, కష్టాలు వచ్చాయని, ఒకవేళ విశ్వాసం నుండి తప్పిపోయారని పాస్టర్ గారు ఆందోళన. మీకు నిన్న దినాన్ని గుర్తు చేశాను, మరలా గుర్తు చేస్తున్నాను. సాధారణంగా క్రైస్తవ విశ్వాసులు శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, దుఃఖం కలిగినప్పుడు విశ్వాసం నుండి తొలగిపోతారు. ఎక్కడి నుండి తొలగిపోతారు? మరలా గుర్తు చేస్తున్నాను. సాధారణంగా క్రైస్తవులు అనబడుతున్న వారు విశ్వాసం నుండి ఎప్పుడు తొలగిపోతారంటే కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, ఇబ్బందులు గురైనప్పుడు క్రైస్తవులు విశ్వాసం నుండి అవిశ్వాసంలోకి వెళ్ళిపోతారు. చాలా మంది అలాగ అవిశ్వాసంలోకి లేకపోతే దేవుని విడిచిపెట్టిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు పౌలు యొక్క బాధ, ఆందోళన కూడా అదే. ఎందుకని ఒకసారి మనం 2వ అధ్యాయము చూడండి, 15వ వచనం 14వ వచనం చూద్దాం. అవును సహోదరులారా, మీరు యోదాయులో క్రీస్తు యేసునందున్న దేవుని సంఘమును పోలి నడుచుకున్న వారైతిరి. వారు యూదుల వల్ల అనుభవించినట్టు శ్రమలే మీరును కూడా మీ సొంత దేశస్తుల వల్ల ఏమనుభవించారు? శ్రమలు అనుభవించారు. మరి ఈ శ్రమలలో సంఘం విశ్వాసంలో ఉందా లేదా అని పౌలు గారి యొక్క ఆందోళన. అందు నిమిత్తమైన వెళ్ళడానికి అవకాశం లేక ఎవరిని పంపించాడు? తిమోతిని పంపించాడు. ఇప్పుడు తిమోతి ఒక మంచి శుభవర్తమానం తీసుకొచ్చాడు. ఆ శుభవర్తమానాన్ని బట్టి ఆయన పౌలు గారు చెప్పిన మాట ఏంటంటే, మేము మిమ్మల్ని ఎలా చూడాలనుకుంటున్నామో మీరు కూడా మమ్మల్ని అలా చూడాలనుకుంటున్న దానిని బట్టి నిజంగా దేవుణ్ణి ఎంతో స్తుతించాడు పౌలు. ఇక 2వది చూద్దాం. చూడండి, పౌలు మరియు తన సహచరులు చూడాలని ఎంతో ఆశపడుతున్నారు. ఇది ఓ రకంగా చెప్పాలంటే ఆత్మీయ సంబంధం ఒకరి పట్ల ఒకరు కలిగి ఉన్నారనడానికి. అయితే ఇక్కడ ప్రాముఖ్యమైనటువంటి 3 మాటలు లేదా 2 మాటలు జ్ఞాపకం చేసుకుంటే అందులో చూడండి ఒకసారి, మీ విశ్వాసమును గూర్చి. ఏంటంటే మొదటిది మీ విశ్వాసమును గూర్చి. ఇప్పుడు పౌలు ఆందోళన అంతా దేని గురించి? ఒకసారి నా వైపు చూసి మీరు అందరూ స్పందించండి. పౌలు ఆందోళన అంతా దేని గురించి? తెస్సలోనిక సంఘములో ఉన్న వారి యొక్క ఆస్తుపాస్తులు ఏమైపోయాను కాదు. శ్రమలు వచ్చినప్పుడు,
వాళ్ళు భౌతికంగా ఏమైపోయారనే దానికంటే వాళ్ళు ఆధ్యాత్మికంగా వాళ్ళ విశ్వాసంలో నిలబడ్డారా, నిలదొక్కున్నారా, లేదా విశ్వాసంలో తప్పిపోయారా అన్న ఆందోళనలో తిమోతి తీసుకొచ్చిన శుభ సమాచారాన్ని బట్టి ఇక్కడ పౌలు భక్తుడు ఏం జ్ఞాపకం చేస్తాడు తెలుసా? మీ విశ్వాసమును గూర్చి అనగా శ్రమల మధ్య వారి విశ్వాసం ఎలా ఉందంట? స్థిరముగా ఉంది. మాట్లాడాలి, ఎలా ఉంది? స్థిరంగా ఉంది. ఎప్పుడు స్థిరంగానో? సంతోషంలో కాదంట. ఎప్పుడు? శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు. చూడండి, ఈ రోజున ఏమమ్మా పలానోళ్ళు ఎందుకు రాలేదో ప్రార్థనగా అడిగితే ఏం చెప్తున్నారు? మనం ఏం చెప్తున్నారు? బాగోలేదండి, జ్వరం అండి, లేకపోతే మరొకటండి అని చెప్తున్నాం. అంటే ఈ కష్టాలు, ఈ బాధలు వచ్చినప్పుడు మన విశ్వాసం ఏమైపోతుంది? మాట్లాడరండి. స్థిరంగా ఉంటున్నారా, కోల్పోతున్నారా? మరి ఈ మాత్రం దానికి ఎలా కోల్పోతుంటే రేపటి దినాన్న ఒకవేళ ప్రతికూలతలు ఎదురవ్వచ్చు, ఇబ్బందులు ఎదురవ్వచ్చు, లేకపోతే నష్టాలే రావచ్చు. అప్పుడు విశ్వాసంలో కొనసాగుతారంటారా? ఏమో, నాకైతే కష్టమే అనిపిస్తుంది. ఎందుకని? అన్ని అనుకూలంగా ఉంటేనే ప్రభువులో మనం ఏం చూపించట్లేదు, విశ్వాసంగా ఉండట్లేదు. ఇంకా ప్రతికూలతలు ఎదురైతే అది ప్రభుత్వాల నుండి, కుటుంబాల నుండి కానీ, లేకపోతే సమాజం నుండి కానీ ఒకవేళ ప్రతికూలతలు ఎదురైతే విశ్వాసంలో కొనసాగుతామా లేదా అన్నది ఒకసారి ఆలోచించుకోవాల్సిన విషయం. కానీ తెస్సలోనిక సంఘం మాత్రం శ్రమలలో ఎలా ఉన్నారంటే మాట్లాడాలా. ఈ తెస్సలోనిక పత్రిక ధ్యానం చేయడం ద్వారా మనం నేర్చుకోవాల్సిన అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? శ్రమలు వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలి? విశ్వాసంలో స్థిరంగా ఉండాలి. అది మనం నేర్చుకోవాల్సిన విషయం. ఎందుకంటే తెస్సలోనికలు శ్రమలలో వారి విశ్వాసం నుండి తొలగిపోలేదు, పైగా స్థిరంగా ఉన్నారనే విషయాన్ని తిమోతి పౌలుతో చెప్పాడు. రెండోది ఏమన్నాడు? మీ ప్రేమను గూర్చి అన్నాడు. 6వ వచనంలో ఏమన్నాడండి? మీ ప్రేమ. ఏంటి ప్రేమ? ఎంత శ్రమలలోనూ కూడా ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉన్నాడంట. అర్థమవుతుందా? సంఘం అంటే ఒకలా, లేదా సంఘం అంటే ఎవరికి వారా? ఇక్కడున్న మనం అందరం కూడా ఒకటే సంఘం అంటే. ఈ సంఘంలో ఎవరికి బాధ వచ్చినా నీ బాధ కింద ఫీల్ అవ్వాలి, ఎవరికి కష్టం వచ్చినా నీ కష్టం కింద ఫీల్ అవ్వాలి, ఒకవేళ ఎవరికి సంతోషమైనా నీ సంతోషంగా ఫీల్ అవ్వాలి. ఇప్పుడు ఈ తెస్సలోనిక సంఘమునందు శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు అంట ఒకరిని ఒకరు ఏం చూపించుకున్నారంట? ప్రేమ, సహోదరి ప్రేమ, దేవుని ప్రేమ చూపించుకున్నారు. ఒక రకంగా చెప్పాలంటే వీరు ఇటువంటి ప్రేమను కలిగి ఉన్నారన్న సంగతి తిమోతి పౌలుకు చెప్పినప్పుడు చాలా చాలా సంతోషించాడంట. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకో తెలుసా? ఒక క్రైస్తవులో ఉండవలసిన మొదటిది విశ్వాసము, రెండోది తోటి సహోదరుల పట్ల ఏముండాలి? ప్రేమ కలిగి ఉండాలి. ఈ రోజున సంఘంలో ఉండవలసిన విశ్వాసము, రెండోది తోటి సహోదరుల పట్ల ప్రేమ. ఈ రోజున విశ్వాసం లేకపోయి తోటి సహోదరుల పట్ల ప్రేమ లేకపోతే అది సంఘము కాదు, వారి విశ్వాసులు కూడా కాదు అనే విషయము జ్ఞాపకం చేసుకోవాలి. సో ఈ 6వ వచనంలో ఈ 3 మాటలను బట్టి పౌలు ఎంతో సంతోషాన్ని మరి ధైర్యాన్ని కలిగించింది. కారణం ఏంటంటే సంఘము క్రీస్తులో స్థిరంగా ఉంది. ఎక్కడండి? సంఘము క్రీస్తులో ఎలా ఉంది? స్థిరంగా ఉంది. ఎటువంటి ప్రతికూలతలు వచ్చినా సంఘము విశ్వాసం నుండి తొలగిపోకుండా ఉంటే అది దేవునికి సంతోషమే, దేవుని యొక్క సేవకునికి కూడా సంతోషమే. ఇప్పుడు చెప్పండి, మీరందరూ మీ నోటితో సేవకుడికి నిజమైన ఆనందము ఎప్పుడు కలుగుతుంది చెప్పండి. ఈ మాటను బట్టి మాట్లాడాలి. మీరు క్రీస్తునందున్న విశ్వాసాన్ని తొలగిపోకుండా శ్రమలు వచ్చినా, కష్టం వచ్చినా, ఇబ్బందులు వచ్చినా స్థిరంగా నిలిచి ఉంటే ఆ సంఘాన్ని బట్టి సేవకునికి ఆనందం కలుగుతుంది. అంతే తప్ప మీరు ఏదో 100 రూపాయలు, 10 రూపాయలు, లేకపోతే 1000 రూపాయలు సేవకునికి దశమ భాగాలు ఇచ్చేశారని దాన్ని బట్టి సేవకుడికి ఏం కలగదు? మాట్లాడండి. సంతోషం కలగదు. ఎందుకంటే మీరు 1000 రూపాయలను ప్రస్తావించే 1000 రూపాయలు ఇచ్చేస్తారనే నా ఉద్దేశము. సేవకునికి, నిజమైన సేవకునికి ధనము వల్ల సంతోషం కలగదు. సంఘములో ఉన్న విశ్వాసుల యొక్క స్థిరత్వాన్ని బట్టి సేవకునికి ఏం కలుగుతుంది? నిజమైన ఆనందము కలుగుతుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఓకేనా? ఈ వచనంలో నుండి ప్రాముఖ్యమైన 5 విషయాలు జ్ఞాపకం చేసుకుంటే, మొదటిది క్రైస్తవ జీవితానికి గుర్తులు ఏంటంటే 1 విశ్వాసము, 2 క్రియలతో కూడిన ప్రేమ.
ఒకటి విశ్వాసము, రెండు క్రియలతో కూడిన ప్రేమ. ఈ తెస్సలోనిక సంఘానికి ఏముందండి? క్రీస్తు పట్ల విశ్వాసం ఉంది. అది కూడా ఎప్పుడుంది? శ్రమలు వచ్చినప్పుడు ఉంది. రెండోది, వీళ్ళు క్రియలతో కూడిన ప్రేమ ఎప్పుడు చూపించారట? శ్రమలలో చూపించారా లేకపోతే సంతోషంలో చూపించారా? శ్రమలలోనే చూపించారు. ఇది క్రైస్తవ సంఘానికి ఉండవలసిన లక్షణాలు. రెండోది, ఒకరితో ఒకరు సహవాసం కలిగి ఉన్నారంట. ఒకరితో ఒకరు ఏం కలిగి ఉన్నారంట? సహవాసం. సంఘంలో ఉన్న సహోదరులందరూ ఒకరు ఎలా ఉండాలంటే సహవాసం చేసుకోవాలి. అసలు సంఘంగా కూడుకోవడం ఉద్దేశం అది. ప్రార్థన అయిపోయిన వెంటనే ఆమె వెంటనే మీరు వెంటనే వెళ్ళిపోతారు. కానీ నిజం చెప్పాలంటే సంఘంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఏం చేయాలి? కొన్ని నిమిషాలు కూర్చుని ఏం చేయాలి? సహవాసం చేయాలి, మాట్లాడుకోవాలి. మీ బాధలేటి, మీ కష్టాలేటి, మీ సుఖాలేటి, మీ సంతోషాలేటి ఒకరితో ఒకరికి షేర్ చేసుకోవాలి. అసలు సంఘంగా కూడుకోవడంలో ఉద్దేశము ఒకటి ప్రభువుని ఆరాధించడానికైతే, రెండోది మనం ఒకరు ఏం చేసుకోవడానికి? సహవాసం చేసుకోవడానికి. దురదృష్టం ఏంటంటే మనం అందరం ఎక్కడో లేదు కాబట్టి మందిరంలో సహవాసం కంటే బయట సహవాసం ఎక్కువ ఉంది కాబట్టి బహుశా విలువ తెలియట్లేదు. కానీ పట్టణాల్లో ఎక్కడెక్కడి నుంచో వస్తారు కాబట్టి ఆ రోజు ఆదివారం నాడు కొంచెంసేపు ఒకరినొకరు ఏం చేసుకుంటారంటే మాట్లాడుకుంటారు. ఆ విలువ మనం తెలియలేకపోవడం వల్ల ఇక్కడ ప్రార్థన అయిపోయినట్టునే, ఆమె అయిపోయినట్టునే పరిగెట్టడమే తెలిసింది తప్ప మీకు సహవాసం చేయాలనే విషయము మర్చిపోయారు. చూడండి, మూడోది, వీళ్ళు శ్రమలలో కూడా విశ్వాసము, ప్రేమలో నిలకడగా ఉన్నారంట. ఎలా ఉన్నారంట? స్థిరంగా ఉన్నారంట. నాలుగోది, దేవుని సేవకుల్ని గౌరవంతో జ్ఞాపకం చేసుకున్నారంట. ఎవరిని జ్ఞాపకం చేసుకున్నారంట? మొదటి 5 వచనాల్లో పౌలు సంఘం గురించి జ్ఞాపకం చేసుకుంటే, ఈ చదవబడిన 6వ వచనంలో సంఘం ఎవరిని జ్ఞాపకం చేసుకుంటుందంట? మాట్లాడండి, ఇక్కడ ఉన్న మాటని మాట్లాడినాను. ఎవరు మాట్లాడారు? సంఘము సేవకుని గౌరవంతో జ్ఞాపకం చేసుకుంటుంది. అలాగే 5వది, సంఘము గురించి మంచి ఆధ్యాత్మిక వార్తలు దేవుని సేవకుడికి ఆనందాన్ని కలిగజేస్తాయి. ఒకవేళ ఎవరైనా మీ గురించి పలానా ఆమె కష్టం వచ్చిందండి, శ్రమలు ఎదురయ్యండి, వాళ్ళ భర్త హింసించేస్తున్నాడండి, లేకపోతే ఎన్నో వ్యాధులు వచ్చాయండి, అయినా సరే ఆమె ప్రభువుని విడిచిపెట్టలేదండి, విశ్వాసంలో కొనసాగుతుందని ఇటువంటి మంచి విషయాలు పాస్టర్ గారికి చెప్పినప్పుడు ఆ పాస్టర్ గారికి ఏం కలుగుతుందో తెలుసా? ఏం కలుగుతుంది చెప్పండి? ఆనందం కలుగుతుంది. కానీ ఈ రోజున ఇలా చూడండి, భరించలేని శ్రమలు కాదు, భరించలేని కష్టాలు కాదు. కానీ ఈ రోజున చాలా మంది ఏం చేస్తారండి? దేవుడి దగ్గరికి వస్తున్నారా? దేవుడి మందిరానికి వస్తున్నారా? సహవాసంలో కొనసాగుతున్నారా? ఏం చేస్తారు తెలుసా? విశ్వాసాన్ని విడిచిపెట్టేస్తున్నారు. ఏం చేస్తున్నారండి? విశ్వాసాన్ని విడిచిపెట్టేస్తున్నారు. చెప్పండి, ఇటువంటి పరిస్థితులు సేవకుడికి ఆనందాన్ని కలుగజేస్తాయా? మాట్లాడాలి ఈ వాక్యాన్ని బట్టి. ఎట్టి పరిస్థితుల్లోనూ సేవకుడికి ఆనందాన్ని కలుగు చేయవు. సేవకుడికి నిజమైన ఆనందం ఎప్పుడు కలుగుతుందో తెలుసా? సంఘంలో ఉన్నవారు విశ్వాసంలో స్థిరంగా ఉన్నారనే విషయం తెలిసినప్పుడు మాత్రమే మరి నిజమైన ఆనందం అనేది కలుగుతుందనే విషయము సంఘం గ్రహించి మీరైనను విశ్వాసంలో కొనసాగాలని ప్రేమపూర్వకంగా అర్థిస్తూ ఉన్నాను. 7వ వచనం చూడండి, 3వ అధ్యాయము 7వ వచనం. అందుచేత సహోదరులారా, మా ఇబ్బంది అంతట్లోనూ శ్రమ అంతట్లోనూ మీ విశ్వాసాన్ని చూచి మీ విషయంలో చూడండి, ఒక్క మాట మీకు చెప్తాను. ఇక్కడ నా వైపు చూడండి. ఆదరణ ఎవరికి కావాలండి? ఆదరణ ఎవరికి కావాలి? బాధల్లో ఉన్న వాళ్ళకి ఆదరణ కావాలి. ఇప్పుడు బాగున్నవాడు బాగోలేనివాడిని ఆదరించాలా? బాగోలేనివాడు బాగున్నవాడిని ఆదరించాలా? బాగున్నవాడే బాగులేని వాడిని ఆదరించాలి. ఇప్పుడు నిజం చెప్పాలంటే పౌలు గారికి ఆదరణ కలిగిందంట. పౌలు గారికి ఏం కలిగిందంట? ఆదరణ కలిగింది. ఏంటి ఆదరణ? సంఘాన్ని కూర్చున్న ఆందోళన. సంఘం ఎలాగుంది? విశ్వాసంలో కొనసాగుతుందా లేదా? ఒకవేళ విశ్వాసం తొట్టిల్లిపోయారా ఏటన్న విషయము మరి పౌలు గారికి కలిగిన ఆందోళన బట్టి, తిమోతి తీసుకొచ్చిన సమాచారాన్ని బట్టి, శుభవార్తలను బట్టి, అబ్బా సంఘం అంట విశ్వాసంలో స్థిరంగా ఉంది, వాళ్ళు బెదిరిపోలేదు, తొలగిపోలేదు, నిలకడగా ఉన్నారన్న మాటలను బట్టి అంట పౌలు గారికి ఏం కలిగిందంట? ఆదరణ. ఇందాకలో సంతోషం కలిగింది, ఇప్పుడు ఏం కలిగింది? ఆదరణ కలిగింది. ఇది ఈ 7వ వచనం పెట్టిన పేరేంటి తెలుసా? విశ్వాసం ద్వారా కలిగిన ఆదరణ. దేని ద్వారా కలిగిన ఆదరణ? 6వ వచనంలో తిమోతి తెచ్చిన శుభవార్త. ఈ 7వ వచనంలో విశ్వాసం ద్వారా పౌలు గారికి ఏం కలిగిందంటండి?
ఆదరణ కలిగింది. అంటే ఆదరణ దేని బట్టి కలుగుతుంది? సంఘము విశ్వాసంలో స్థిరంగా ఉండడం వల్ల. ఇలా గుర్తుపెట్టుకుని ఒక మాట చెప్తున్నాను. పాస్టర్ గారికి ఎక్కడికి పోయినా, ఏ చోట పోయినా, అవసరమైతే ఒక 10 వారాలు మందిరానికి రాకపోయినా పాస్టర్ గారు, మా విశ్వాసులండి ఎట్టి పరిస్థితులను తొలగిపోరండి, వాళ్ళ విశ్వాసంలో స్థిరంగా నిలిచి ఉంటారనే నమ్మకం సేవకుడు కలిగిందనుకో, ఆయనకి ఎప్పుడు ఏం కలుగుతుంది? ఆదరణ కలిగినట్టే. కాబట్టి ఈ వచనంలో తెస్సలోనిక విశ్వాసులు స్థిరమైన విశ్వాసము, ప్రేమ తనకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చింది. ఆ మాటను బట్టి పౌలు భక్తుడు ఏం పొందాడంట? ఆదరణ పొందాడు. ఈ వచనంలో అతి ప్రాముఖ్యమైన 2 మాటలు ఉన్నాయి. అవి ఏదో తెలుసా? మా కష్టం అంతట్లోనూ, శ్రమలన్నిటిలోనూ రాయబడి ఉంది. చూడండి 7వ వచనంలో, అందుచేత సహోదరులారా మా ఇబ్బంది అంతట్లోనూ, మా శ్రమ అంతట్లోనూ. ఎందుకే పౌలు గారి ఇబ్బంది ఏంటి? శ్రమ ఏంటి? మాట్లాడండి. పౌలు గారికి ఇబ్బంది ఏంటి? పౌలు గారి శ్రమ ఏంటి? పౌలు గారి ఇబ్బంది, పౌలు గారి శ్రమ ఏం కాదు, సంఘం ఏమైపోతుందని మాట్లాడాలి. ఏంటండి? సంఘము ఏమైపోతుంది, ఇదే ఈయన ఇబ్బంది. ఇంకొచ్చిన ఇబ్బంది అన్నం లేకో, వస్త్రాలు లేకో, ఏదో కారు లేకో, లేకపోతే ఏరోప్లేన్ లేకో, ధనం లేకో కాదండి ఈయన ఇబ్బంది. ఈయన ఆలోచన అంతా ఎవరి మీద ఉంది? సంఘం. సంఘాన్ని బట్టి అయిన శ్రమ, సంఘాన్ని బట్టి ఇబ్బంది. అంటే సంఘాన్ని బట్టి ఇబ్బంది అంటే సంఘం ఇబ్బంది కలిగి చేసిందని కాదు, సంఘము విశ్వాసులో నుండి కానీ ఏమైనా తొలగిపోయిందని ఈయన ఏం చేస్తున్నాడంటే ఇబ్బంది పడుతున్నాడు, ఆందోళన చెందుతున్నాడు. ఎందుకంటే ఈ సంఘం కొరకు ఆయన శ్రమ పడ్డాడు. కేవలము 21 రోజులు 3 వారాలు తెస్సలోనిక సంఘంలో సువార్త ప్రకటించాడు. ఆ సువార్త ప్రకటించే క్రమంలో ఈయన నిందలు, అవమానాలు ఎదుర్కొన్నాడు. ఇటువంటి సంఘాన్ని ఎలా ఉన్నది ఏటని ఆందోళన చెందిన దాన్ని బట్టి ఆయన చూడండి ఎక్కువగా బాధపడ్డాడంట. ఎందుకో తెలుసా? మరి హింసలు, నిబంధనలు, వ్యతిరేకతలు ఇవన్నీ కూడా పౌలు కొత్త ఏమీ కాదు. ఆ మాటకు వస్తే ఆయన ప్రభు సంఘం కొరకు ఎన్నో అనుభవించాడు. ఇది 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 22 నుంచి 27 వచనాల వరకు ప్రభు సంఘం కొరకు ఏమేమి అనుభవించాడో అక్కడ రాయబడి ఉన్నది. అయితే ఈ శ్రమలు, ఈ కష్టాలు, ఈ బాధలు ఇవన్నీ ఎవరి కొరకు అనుభవించాడంటే దేవుని సంఘం కొరకు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇలాంటి కష్టాలు పౌలు ఎన్నో అనుభవించాడు. కానీ తెస్సలోనికలో విశ్వాసాన్ని బట్టి మరి వాళ్ళు ప్రభువులో స్థిరంగా నిలిచి ఉన్నారన్న దాన్ని బట్టి పౌలు భక్తుడు అంట ఆదరణ పొందాడనే విషయం ఇక్కడ రాయబడి ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. మీకు ఒక చిన్న అర్థమయ్యే ఎగ్జాంపుల్ చెప్పి నేను ముందుకెళ్తాను. అర్థమయ్యే ఎగ్జాంపుల్ ఏంటి తెలుసా? భార్య భర్తలు ఇద్దరు బండి మీద వెళ్ళిపోతున్నారు. చేతిలో రోజుల పాప లేదా రోజులు బాబు ఉన్నాడు. వెళ్ళిపోతుండగా సడన్ గా యాక్సిడెంట్ అయింది. ఆల్మోస్ట్ ఆల్ ఆ బాబుతో పాటు ముగ్గురు కూడా ఏం చేశారంటే తూలి ఆమర దూరంలో పడిపోయారు. తల్లి మధ్యలోకి వచ్చిన ఫస్ట్ ఫోకస్ ఏంటి తెలుసా? నా చేతిలో ఉన్న బిడ్డ ఏమైపోయాడు? చచ్చిపోయాడు. ఎందుకంటే ఇంత దూరం నుంచి అంత దూరంలో పడ్డాడు. అది కూడా రోజుల బాబు. ఈ యాక్సిడెంట్కి ఏమైపోయాడంటే ఆల్మోస్ట్ వాళ్ళు చనిపోయాడని భయంతో, భీతితో నెమ్మదిగా వెళ్ళింది. ఆ పడిపోయిన బాబుని ఇలా తిప్పేసరికి కళ్ళు తెరిచి మెదిలాడు. అప్పుడు ఆ తల్లికి ఎలా ఉంటుంది చెప్పండి అమ్మా? ఎక్కడ లేని సంతోషం కలుగుతుంది, ఎక్కడ లేని ఆదరణ కలుగుతుంది. ఈ ఉదాహరణ నేను ఎందుకు చెప్పాను తెలుసా? సేవకుడు కూడా ఎక్కడ లేని సంతోషము, ఎక్కడ లేని ఆదరణ ఎప్పుడు కలుగుతుంది తెలుసా? సంఘము చచ్చిన స్థితిలో లేదు, ఆధ్యాత్మికంగా బ్రతికున్నదని చెప్పినప్పుడు మాత్రమే. సంఘము చచ్చిన స్థితిలో లేదు, విశ్వాసంలో ఎలా ఉన్నారు వీళ్ళు? బ్రతికి ఉన్నారన్న ఆదరణకరమైన మాటను బట్టి ఏ సేవకుడికైనా ఏం కలుగుతుంది తెలుసా? సంతోషము, ఆదరణ కలుగుతుంది. ఈ వచనంలో ఉన్న 3 మాటలు ముఖ్యమైన జ్ఞాపకం చేస్తున్నాను. ఒకరి విశ్వాసం మరొకరికి ఏం కలిగజేస్తా? బలం కలిగజేస్తారు. అప్పుడప్పుడు సాక్ష్యాలు ఎందుకు చెప్పింటారనుకున్నారు? ఈ సాక్ష్యం విన్నా నీ విశ్వాసం ఏమవ్వాలని? సాక్ష్యాలు విశ్వాసాన్ని బలపరిస్తే తప్ప సాక్ష్యాలు మనిషిని మార్చవు. మనిషిని మార్చేది వాక్యం మాత్రమే. మనిషిని మార్చేది ఏంటి? వాక్యం మాత్రమే. మరి ఎందుకు సాక్ష్యాలు? నీవు కూడా రేపటి దినాన నీ విశ్వాసంలో
తొలగిపోకుండా ఉండడానికి, నేను బలపరచడానికి. కాబట్టి ఇక్కడ ఒకరి విశ్వాసం ఒకరికి ఏం కలిగజేసిందంటే ఆదరణ కలిగజేసింది. కాబట్టి సంఘం ఒకరినొకరు ఏం చేసుకోవాలా? బలపరుచుకోవాలి. సంఘం ఒకరినొకరు ఏం చేసుకోవాలా? బలపరుచుకోవాలి. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే ఈరోజున సంఘం ఒకరినొకరు బలపరచుకోవాల్సిన పోయి ఒకరినొకరు విమర్శించుకునే పరిస్థితులు కనబడతా ఉన్నాయి. రెండోది విశ్వాసం యొక్క శక్తి. విశ్వాసం యొక్క శక్తి ఏంటి? శక్తి శ్రమలలో, ఆందోళన మధ్య తెస్సలోనిక సంఘం స్థిరంగా ఉన్నదనే విషయం పలువు తెలిసి ఆయనకి ఎక్కలేని సంతోషం కలిగేసిందంట. దేవునికి మహిమ కలుగును గాక. సంఘము శ్రమలలో, హింసలలో వీరు స్థిరమైన విశ్వాసం కలిగి ఉన్నారని పౌలు భక్తుడికి ఏం కలిగిందంట? ఎక్కడైనా ఆదరణ కలిగింది. ఈ ఆదరణ దేని ద్వారా వచ్చిందంటే కేవలం సంఘము క్రీస్తునందు ఉంచిన విశ్వాసం ద్వారా కలిగింది. మూడవది విశ్వాసులు క్రీస్తులో స్థిరంగా ఉండాలి. ఇది సేవకునికి చాలా ఆనందాన్ని కలుగజేస్తుంది. అందుకే 2వ అధ్యాయము 19-20 వచనాలు ఏమన్నాడు? 2వ అధ్యాయం తెస్సలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 19-20 వచనాలు ఏమన్నాడు? యాలగనగా మా నిరీక్షణ అయినను, మా ఆనందమైనను, మా అతిశయ కిరీటమైనను ఏది? మన ప్రభువైన యేసు రాకడ సమయాన ఆయన ఎదుట మీరే కదా. మీరంటే ఎవరు? సంఘమైనా మీరే కదా అని చెప్పి 20వ వచనంలో ఎస్ నిశ్చయముగా మీరే మా మహిమ ఆనందమునై ఉన్నారు అంటున్నాడు. అంటే సేవకునికి నిజమైన గౌరవము, నిజమైన ఆనందము, నిజమైన ఆదరణ ఎవరి ద్వారా కలుగుతుంది చెప్పండి? మాట్లాడాలి. ఎవరి ద్వారా కలుగుతుంది? సంఘము. అంటే ఇప్పుడు సంఘమును బట్టి సేవకుడికి ఆనందం కలగాలన్నా, సేవకుడికి బాధ కలగాలన్నా, సేవకుడు ఆదరించబడాలన్నా ఇప్పుడు ఎవరి మీద ఆధారపడి ఉన్నదన్నమాట? అంటే సేవకుడు ఆనందము ఒక రకంగా చెప్పాలంటే సేవకుడు భవిష్యత్తు లేదా సేవకుడి యొక్క సంతోషము సంఘం మీద డిపెండ్ అయి ఉన్నది. గుర్తుపెట్టుకోండి, సేవకుడికి కట్టుకున్న కుటుంబం ఒకటే కాదు, అనేక కుటుంబాల యొక్క భారము బాధ్యత ఎవరి మీద ఉంది? అలాగైతే పాస్టర్ గారు మీరు మమ్మల్ని అందరినీ పోషించండి అని మీరు అనకండి. మీ పోషణ నిమిత్తము కాదు సేవకుడు ఉన్నది, మీ ఆధ్యాత్మికమైన పోషణ నిమిత్తము ఉన్నాడు సేవకుడు. ఆ క్రమంలో మీ నిమిత్తము సేవ చేసుకున్నందుకు మీకు ఇష్టమైతే సేవకుడికి ఇవ్వండి, కష్టమైతే మానేయండి. కానీ ఏనాడు కూడా నిజమైన సేవకుడు నాకు ఎందుకు ఇవ్వలేదని ఎవరిని కూడా అడగడు. అడిగినా అడగకపోయినా, మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా సేవకుడు మాత్రం తన పని ఏం చేసుకుంటూ పోతాడు. కాకపోతే నిజమైన ఆనందం ఎప్పుడు ఉంటుందో తెలుసా? సంఘము విశ్వాసంలో స్థిరంగా ఉన్నదనే విషయము సేవకుడికి ఆనందాన్ని, సంతోషాన్ని కలుగజేస్తుంది. కాబట్టి ఈ రోజున సంఘం అనబడుతున్న మీరు సేవకుడికి ఆనందం కలుగజేసే విధంగా, ఆదరణ కలిగజేసే విధంగా మీ యొక్క జీవితాలు ఉన్నాయో లేదన్నది ఆలోచన చేయండి. నేను బలిపీఠం మీద నుండి చెప్తున్నాను, ఈ సంఘం అనబడుతున్నటువంటి కుటుంబాలలో ఎవరు భక్తిలో నుండి తొలగిపోయారని తెలిసినా, ఎవరు ప్రార్థనకు రావట్లేదని తెలిసినా అది సేవకులుగా ఆ బాధ అది నాకు తెలుసు, దేవునికి తెలుసు. ఎందుకని? మీ ఆధ్యాత్మిక జీవితాల పట్ల చింతన, వేదన ఎవరికి ఉంటుంది? అది సేవకుడికే ఉంటుంది. బహుశా మేము చెప్పుకోలేం కాబట్టి, మా ఏడుపులు మీకు తెలియవు కాబట్టి పాస్టర్ గారికి ఏంటండి చక్కగా బండి మీద తిరుగుతున్నాడు అనుకుంటారు. అది దేవునికే తెలుసు. ఎందుకు తెలుసా? సంఘము నిజమైన విశ్వాసంలో కొనసాగిపోతే, సంఘములో ఉన్న విశ్వాసులు భక్తిలో స్థిరంగా లేరని విషయం తెలిస్తే, పాపంలో కొనసాగుతుంటే ప్రార్థనకు రావటం లేదని విషయం తెలిస్తే ఆ సేవకుడి యొక్క బాధలు వర్ణాతీతము. అది నిజంగా భారం కలిగిన సేవకులకే అది తెలిసే విషయం. కాబట్టి ఈ మాటలను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నారంటే సంఘము విశ్వాసంలో స్థిరంగా ఉండండి, సేవకుడికి ఆనందాన్ని, ఆదరణ కలిగించండి. 8వ వచనం చదువుదాం చూడండి. 8వ వచనం, 3వ అధ్యాయం 8వ వచనం. యాలయనగా మీరు ప్రభువు నందు స్థిరముగా నిలిచితిరా, మేము బ్రతికినట్టే. ఇది ఎంత గొప్ప మాట అండి. అంటే పాస్టర్ గారి ప్రాణం అంటే ఎవరి మీద ఆధారపడ్డదంట? చూడండి, అక్కడ రాయబడిన మాట చదువుతున్నా నేను 8వ వచనంలో. మీరు ప్రభువులో స్థిరంగా నిలిచారా, మేము బ్రతుకున్నట్టు. మీరు ప్రభువులో స్థిరంగా లేకపోతే ఆ సేవకుడు బ్రతికి ఉన్నా సరే సచ్చిన వాడితో సమానం. ఒకసారి మన యాకోబు పత్రిక తీయండి. ఒకసారి యాకోబు పత్రిక 2వ అధ్యాయము చివరి వచనం చదవండి. 2వ అధ్యాయము చివరి వచనం ఏమి రాయబడి ఉన్నది? ప్రాణము లేని శరీరం ఎలాగ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసం కూడా. ఇది ఒక విశ్వాసికి, ఇలా చూడండి, ఒక విశ్వాసికి విశ్వాసము ప్లస్ ఏముండాలి?
క్రియలు కూడా ఉండాలి. విశ్వాసం ఉండి క్రియలు లేకపోతే వాడంటే సచ్చిన వాడితో సమానం అంట. అలాగే ఇక్కడ కూడా సంఘములో మీరు పేరుకు మాత్రమే విశ్వాసులుగా ఉండి ఆ విశ్వాసులు అనబడుతున్న మీరు విశ్వాసంలో స్థిరంగా లేకపోతేనంట పాస్టర్ గారు బ్రతుకున్న సచ్చిన వాడితో సమానము. పేరుకేదో కథ నడుస్తుంది అంతే, పేరుకేదో సంఘ ఆరాధనలు జరుగుతాయి అంతే, పేరుకేదో అక్కడ చెప్పబడుతుంది అంతే. కానీ మీరు విశ్వాసంలో స్థిరంగా లేకపోతే ఆ సేవకుడు బ్రతికినా సరే చచ్చిన వాడితో. చూడండి అక్కడ ఏమంటున్నాడు 8వ వచనంలో, ఏలయనగా మీరు ప్రభువునందు స్థిరంగా నిలిచారా మేము బ్రతికినట్టే. అంటే సేవకుడి ప్రాణాధారం ఎవరి మీద ఆధారపడి ఉన్నదంటే సంఘం మీద ఆధారపడి ఉన్నది. ఇక్కడ ఈ వచనానికి మనం పెట్టుకున్న పేరు ఏంటంటే విశ్వాసం ద్వారా స్థిరత్వము. దేని ద్వారా స్థిరత్వము? ఇలా చూడండి నువ్వు ఆధ్యాత్మికంగా నిలబడాలంటే రోజు రోజుకి ఇంకా నువ్వు ఆధ్యాత్మికంగా నిలబడాలంటే నీ విశ్వాసం రోజు రోజుకి ఏమవ్వాలి? ఎక్కువ అవ్వాలా తక్కువ అవ్వాలా? ఎక్కువ అవ్వాలి. విశ్వాసంలో నువ్వు బలపరచబడే కొద్ది నువ్వు విశ్వాసంలో స్థిరంగా ఉంటావు. ఎటువంటి శ్రమలు వచ్చినా సరే నువ్వేం చేయకుండా ఉంటావు? తొలగిపోకుండా ఉంటావు. ఈ 8వ వచనంలో అంటున్నాడు, ఇదిగో మీరు ప్రభువులో స్థిరంగా నిలిచి ఉన్నాయల్లా. మరి ఇక్కడ గ్రీకులో ఒక అమూల్యమైన మాట వాడారండి, స్టెకేటే అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? గట్టిగా నిలబడడం, కదలకుండా ఉండడం. శ్రమలు స్వాదుల మధ్య తెస్సలోనిక సంఘం విశ్వాసంలో అలా నిలిచి ఉన్నారన్న దాన్ని బట్టి పౌలు భక్తుడు సంతోషించిన దాన్ని బట్టి మీరు బ్రతికి ఉన్నారు కాబట్టి నేను కూడా ఏమై ఉన్నాను? బ్రతికి ఉన్నాను అంటున్నాడు. చూడండి, ఇది చాలా భావోద్వేగమైనటువంటి మాట. ఎందుకంటే మీ స్థిరత్వము మా జీవితానికి ప్రాణం పోసింది అంటున్నాడు. కారణం ఏంటో తెలుసా? 3వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చూడండి. 3వ అధ్యాయం 5వ వచనంలో, ఇందుచేత నేనును ఇకను సహింపజాలక శోధకుడు మిమ్మల్ని ఒకవేళ శోధించనేమరియు మా ప్రయాస వ్యర్థమైపోయినేమరియు మీ విశ్వాసం తెలుసుకోవాలని నేనేం చేశాను? తిమోతిని పంపితిని. కానీ దేవుని కృపలో మీరందరూ కూడా విశ్వాసంలో ఎలా ఉన్నారు? స్థిరంగా ఉన్నారు కాబట్టి నేను బ్రతికాను, లేదా మేము బ్రతికాం. లేకపోతే మీరు విశ్వాసంలో స్థిరంగా లేరు అన్న విషయం తిమోతి కానీ తీసుకొచ్చి నాకు చెప్పుంటే ఒక రకంగా పౌలు ప్రాణం విడిచిన వాడేమో. ఎందుకని? ఆ యొక్క తెస్సలోనిక సంఘాన్ని సువార్త ప్రకటించడానికి ఆయన అంత కష్టపడ్డాడు, అంత శ్రమ పడ్డాడు. ఈ రోజున క్రైస్తవ సంఘం కొరకు సేవకులు పడుతున్నటువంటి కష్టాన్ని గ్రహించిన సంఘం అయితే మీరు విశ్వాసంలో ఎలా నిలవండి? స్థిరంగా నిలవండి. ఎందుకంటే సేవకుని యొక్క ప్రాణము ఎవరి మీద ఆధారపడదు తెలుసా? ఏదో ఒక వాస్తవం నిజమో తెలియదు కానీ ఏదో మాయిలు పకీరు ప్రాణము 7 సంవత్సరాల అవతల ఉన్నదని ఏదో అంటారు. అది ఎంతవరకు వాస్తవం నాకు తెలియదు కానీ దేవుని యొక్క సేవకుడు ప్రాణం మాత్రం ఎవరి మీద ఆధారపడి ఉంది తెలుసా? సంఘం మీద ఆధారపడి ఉంది. చంపేస్తారో బ్రతకనిస్తారో అన్నది మీ విశ్వాసాన్ని బట్టి ఆధారపడి ఉంది. ఒక కుటుంబంలో ఒక కుమార్తె తప్పు చేస్తే, ఒక కుమారుడు తప్పు చేస్తే ఆ తల్లికి ఆ తండ్రికి ఎంత అవమానమో సంఘంలో ఉన్న విశ్వాసులు అనబడుతున్న వారు విశ్వాసులను తొలగిపోతే ఆ సేవకుడికి కూడా అంతే బాధ, అంతే ఆవేదన, అంతే నష్టము అన్న విషయం తెలిసిన వారైతే కనీసము సంఘము దేవుని బట్టి సేవకుని బట్టి అయినా మీరు ఎలా ఉంటారంటే భయము కలిగి భక్తి కలిగి ఉంటారు. కాబట్టి పౌలు భక్తులు అంటా ఉన్నాడు, మా ప్రయాస వ్యర్థం కాలేదు, మీరు స్థిరంగా ఉన్నారు. మీరు స్థిరంగా ఉన్న దాన్ని బట్టి మేము కూడా ఎలా ఉన్నామంటే నిలకడగా ఉన్నాము, మేము బ్రతికిన వారిగా ఉన్నామంటున్నాడు. అంటే ఇది శారీరక జీవితం గురించి పౌలు చెప్పట్లేదు కానీ వాళ్ళు విశ్వాసంలో ఆధ్యాత్మికంగా స్థిరంగా ఉన్న దాన్ని బట్టి పౌలు చెప్తా ఉన్నాడు. దీన్ని బట్టి సంఘము ప్రభువులో స్థిరంగా నిలబడడం ద్వారా దేవుని సేవకుడికి గొప్ప సంతృప్తి కలుగుతుంది. మళ్ళా చెప్తున్నాను, సంఘము ప్రభువులో స్థిరంగా నిలబడడం ద్వారా దేవుని సేవకుడికి ఏం కలుగుతుంది? గొప్ప సంతృప్తి కలుగుతుంది. సో మీరు సేవకునికి ఆనందాన్ని కలిగించాలన్నా, ఆదరణ కలిగించాలన్నా, సంతృప్తి కలిగించాలన్నా ఎవరి మీద ఆధారపడి ఉన్నది చెప్పండి? సంఘం అనబడుతున్న మీ మీదే ఆధారపడి ఉన్నది అనేది ఈ 8వ వచనం చెప్తుంది. సో ఈ 8వ వచనంలో నుండి ఒక 4 ముఖ్యమైన మాటలు. మొదటిది, ప్రభువులో స్థిరంగా ఉండడం అత్యంత ముఖ్యమైనది. ఎవరిలో స్థిరంగా ఉండడం? మీరు ఆస్తిపత్రులు సంపాదిస్తారో సంపాదించరో, లేకపోతే భోగభాగ్యాలు కలిగి ఉంటారో కలిగి ఉండరో, లేకపోతే ఉద్యోగ వ్యాపారాలు చేస్తారో చేయరో, అవన్నీ పక్కన పెడితే విశ్వాసంలో మాత్రం స్థిరంగా లేకపోతే
నీవు భక్తి చేసిన ఉపయోగం ఏమీ లేదు. అది మొదటిది. రెండోది పరస్పరం ఆధారం. ఏంటి? సంఘం స్థిరంగా ఉంటే నాయకులు బలపడతారండి. సంఘం స్థిరంగా ఉంటే సేవకుడు ఏం చేస్తాడు? బలపరచబడతాడు. ఇటువంటి సంఘం కొరకు సేవకుడు ఇంకా ఏదైనా చేయాలనుకుంటాడు. మీకు అర్థమవుతుందా? ఇన్ని సంవత్సరాల యొక్క సేవా జీవితంలో సంఘం ఇంకా నానాటికి నులివెత్తని స్థితిలో పోతుంటే ఏ సేవకుడైనా ఈ సంఘం కొరకు ఎంత కష్టమైన ఉపయోగం ఉందండి. అప్పుడు ప్రారంభంలో ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే ఉన్నారని ఆ సేవకుడికి ఉత్సాహం కలుగుతుందా? నిరుత్సాహం కలుగుతుందా? నిరుత్సాహమే కలుగుతుంది. కానీ సంఘము సేవకులను ప్రోత్సహించే విధంగా ఉందనుకో, సేవకుడు ఇంకా సంఘం కొరకు ఏదైనా చేయాలనుకుంటాడు. ఒక పక్క సేవకుడికి ఆదరణ కలుగుతుంది, సంఘం కూడా బలపరచబడుతుంది. మూడోది, పౌలు దృష్టిలో సంఘం విశ్వాసం కోల్పోతే అది తనకు మరణం లాంటిదని, స్థిరంగా ఉంటే తనకు జీవం లాంటిదని విషయాన్ని చెప్పాడు. నాలుగోది, చివరిగా సేవకుల ఆనందం సంఘం మీద ఆధారపడి ఉంది, మీరిచ్చే కానుకల మీద కాదు. మళ్ళా చెప్తున్నాను, సేవకుని ఆనందం దేని మీద ఆధారపడి ఉందండి? అందుకే మీరు ఇచ్చిన ఇవ్వకపోయినా, మీరు కానుకలు ఇచ్చిన ఇవ్వకపోయినా, దశమ భాగాలు ఇచ్చిన ఇవ్వకపోయినా నేను ఎప్పుడైనా ప్రస్తావించినా? ఎందుకు ప్రస్తావించలేదంటే మీరు కానుకలు ఇవ్వడమో ఇవ్వకపోవడం అన్నది అది మీ ఇష్టం. మీరు వచ్చారు దేవుడి దగ్గరికి, ఇస్తే ఇవ్వండి, లేకపోతే మానేయండి. కానీ ఒక సేవకునిగా నా ఆశ, నా ఆనందం ఏంటో తెలుసా? మీరు విశ్వాసంలో ఎలా ఉండండి? స్థిరంగా ఉండండి. అప్పుడే సేవకునికి నిజమైన ఆనందము కలుగుతుంది. చూడండి, 9వ వచనం చదువుదాం. 9వ వచనం, మేము మీ ముఖము చూసి మీ విశ్వాసంలో ఉన్న లోపమును తీర్చినట్లు అనుగ్రహించమని రాత్రింబగలు అత్యధికంగా దేవుని వేడుకొనుచున్నాము. ఇది 9వ వచనం. ఇదేంటో తెలుసా? విశ్వాస సంపూర్ణత కొరకు సేవకుడు చేసే ప్రార్థన. ఆలకిస్తున్నారా? విశ్వాస సంపూర్ణత కొరకు సేవకుడు చేసే ప్రార్థన. ఏం చేస్తున్నాడంటే వచనంలో పౌలు తెస్సలోనిక విశ్వాసుల పట్ల తన ప్రేమను, ప్రార్థనా భారాన్ని మరియు వారి ఆత్మీయ అభివృద్ధి పట్ల అతను రాత్రింబగలు ఏం చేస్తున్నాడంట? మాట్లాడాడు, ప్రార్థన చేస్తున్నాడు. దేని విషయంలోనూ? సంఘము ఆత్మలో ఎదగాలి. మీకు విషయం చెప్పనా? ఒక వ్యక్తి ఆత్మలో ఎదిగాడంటే అన్ని విషయాల్లో ఎదిగినట్టే. నమ్మిన వారి దేవుని స్తోత్రం చెప్పాలి. ఒక వ్యక్తి, ఒకసారి చూడండి, యోహాను గారు రాసిన పత్రిక, యోహాను గారు రాసినటువంటి 3వ పత్రిక 2వ వచనం చూడండి. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నువ్వు అన్ని విషయాల్లోనూ వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండవాలని ఏం చేస్తున్నాను? ప్రార్థన చేస్తున్నానని ఇక్కడ యోహాను గాయకు రాసినటువంటి లేఖలో చెప్తా ఉన్నాడు. ఏమన్నాడు? ప్రియుడా, ఫస్ట్ నువ్వు ఎందులో వర్ధిల్లాలి? మీ నోటితో మీరే చెప్పండి. డబ్బులు అన్నాడా? పేర్లు అన్నాడా? లేకపోతే ఆస్తుపాస్తులు అన్నాడా? అంతస్తులు అన్నాడా? ప్రియుడా, ఫస్ట్ నువ్వు ఎందులో వర్ధిల్లు? ఆత్మలో వర్ధిల్లు ప్రకారం నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లాలని నేను ఏం చేస్తున్నాను అంటే, పాస్టర్ గారు యొక్క ఆశ, ఫోకస్ ఉంటే దేని మీద ఉంటుంది? సంఘం విషయంలో ఫస్ట్ ఆధ్యాత్మిక విషయంలో ఉంటుంది. ఒకవేళ మీరు అన్నారు, పాస్టర్ గారు మేము ఆర్థికంగా ఎదగడం, మేము బిల్డింగ్లు కట్టుకోవడం, మేము డాబాలు కట్టుకోవడం, మేము భూములు సంపాదించుకోవడం మీకు ఇష్టం లేదా పాస్టర్ గారు అంటే, నాకెందుకు ఇష్టం లేదు? మీరు ఆర్థికంగా అభివృద్ధి చెందితే నాకు మేలే కదా. అయితే ఒక విషయం, ఇక్కడ మీరు ఆర్థికంగా అభివృద్ధి చెంది ఆత్మీయంగా చచ్చిపోయారు అనుకో, ఏం ప్రయోజనం? అందుకే ఫస్ట్ మీరు ఎందులో అభివృద్ధి చెందాలి? ఆత్మలో అభివృద్ధి చెందాలి. అది సేవకుల ప్రార్థన. అది నిజమైన సేవకుల యొక్క, నిజం చెప్పాలంటే నిజమైన ప్రార్థన. ఇక అంటున్నారు 9వ వచనంలో, ఇదిగో మేము మీ ముఖము చూచి మీ విశ్వాసంలో ఉన్న లోపము తీర్చబడాలని అనుగ్రహించమని రాత్రింబగలు అత్యధికంగా మేము ఏం చేస్తున్నాము? దేవుని వేడుకుంటున్నాం, మీ నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం, సంఘ విశ్వాసాలను తొలగిపోకూడదని. ఇదిగో పౌలు మళ్ళీ మీ ముఖం చూడాలని కోరుకోవడంలో ఆయన వాళ్ళు ప్రత్యక్షంగా చూడాలని ఎంతో ఆశపడుతున్నాడు. అంతేకాదు తెస్సలోనిక విశ్వాసులు మంచి స్థితిలో ఉన్నప్పటికీ ఇంకా ఆధ్యాత్మికంగా ఎదగవలసిన అవసరం ఉందని పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి తెస్సలోనిక సంఘం అప్పటికే విశ్వాసులు చాలా బలంగా ఉన్నారు. అయినా సరే పౌలు ఆశ ఏంటో తెలుసా? ఇంకా వాళ్ళు ఏం చేయాలంటే ఇంకా విశ్వాసం ఎదగాలని ఆశపడుతున్నాడు అంటే. చూడండి, అంటే సేవకుడి యొక్క ఆశ ఎప్పుడు కూడా తెలుసా? ప్రతి సంవత్సరం రోజులు గడిచేగలితే, నెలలు గడిచేగలితే, సంవత్సరం గడిచేగలితే సంఘం ఆధ్యాత్మికంగా ఎదుగుతూ ఉండాలనేది సేవకుడి యొక్క ఆశ. మీకు ఇంకో సీక్రెట్ కూడా చెప్తున్నాను.
మీరు ఆధ్యాత్మికంగా ఎదిగారంటే అన్ని విషయాల్లోనూ మీరు ఎదిగినట్టే. దేవునికి మహిమ కలుగును గాక. ఫస్ట్ మీరు ఆధ్యాత్మికంగా ఎదగండి, మీరు ఆత్మలో ఎదగండి, విశ్వాసంలో ఎదగండి. అప్పుడు దేవుడు మీకు అన్ని కూడా ఇస్తాడు. ఏమంటున్నాడు దేవుడు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో? మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, అప్పుడు మీరు ఏం కావాలో అడగమంటున్నాడు. దేవుడు ఫస్ట్ ఏం అడగమంటున్నాడు? ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకండి. మనం ఏం చేస్తున్నాం? ఫస్ట్ ఆ నీతిని, రాజ్యాన్ని పక్కన పెట్టి ఏదేదో వెతికే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ పౌలు భక్తుడి యొక్క ప్రార్థన ఏంటంటే, తెస్సలోనిక సంఘం ఇంకా విశ్వాసంలో ఏం కావాలి? సంపూర్ణంగా ఎదగాలని ప్రార్థన చేస్తున్నాడు. మరింత బలమైన బోధ చేయాలని, విశ్వాసంలో దృఢపరచబడాలని, దేవుని చిత్తాన్ని మరింత స్పష్టంగా వాళ్ళకి నేర్పించాలని పౌలు భక్తుడంట వాళ్ళ కొరకు ఏం చేస్తున్నాడంట? రాత్రింబగలు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. అంటే పౌలు వారి కోసం నిరంతరం హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తున్నాడు. నిజమైన సేవకుడు ఎప్పుడు కూడా ప్రజల కోసం ప్రార్థనలో నిలబడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. నిజమైన సేవకుడు ఎప్పుడు కూడా సంఘం కొరకు ప్రార్థనలు ఏం చేస్తాడు? నిలబడతాడు. మీరు కానుకలు ఇచ్చినప్పుడే కాదు, లేకపోతే మీరు ఏదో ఆదివారం వచ్చినప్పుడే కాదు. నిజమైన సేవకుడు సంఘం కొరకు నిరంతరం ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తాడు. అది కూడా మీరు విశ్వాసంలో ఎదగాలని, విశ్వాసంలో ఎదగాలని. ఈ వచ్చిన మనం తెలియపరుస్తున్న ఒక 4 విషయాలు జ్ఞాపకం చేసుకుంటే, విశ్వాస జీవితము నిరంతరం అభివృద్ధి చెందాలి. విశ్వాస జీవితము నిరంతరం ఏం చెందాలి? అభివృద్ధి చెందాలి. రెండోది, ఆత్మీయ బోధ మరియు ప్రోత్సాహం సంఘానికి ఎంత అవసరం. సంఘానికి బోధ ఉండాలి, అలాగే ప్రోత్సాహం కూడా ఉండాలి. మూడోది, ఇక ప్రాముఖ్యమైన విషయం చెప్తున్నా చూడండి, సంతోషము ప్లస్ కృతజ్ఞత ప్లస్ ప్రార్థన, ఈ 3 కలిస్తేనే అది మంచి వర్తమానం అవుతుంది. ఏంటి? సంతోషము, కృతజ్ఞత, ప్రార్థన, ఇవి 3 కలిసి ఉండాలి. మంచి వార్త వచ్చినప్పుడు కేవలం సంతోషపడటమే కాదు, దేవునికి కృతజ్ఞత చెప్పి మరింతగా ప్రార్థించాలి. అంటే ఈ మాటకు అర్థం ఏంటో తెలుసా? ఇలా చూడండి, మీ అబ్బాయికో మీ అమ్మాయికో ఉద్యోగం వచ్చింది. అది మంచి వార్త, చెడు వార్త? చెప్పండి, మంచి వార్త. సో మంచి వార్త కాబట్టి సంతోషం కలిగింది. ఇప్పుడు సంతోషం కలిగిన తర్వాత నువ్వు ఏం చేయాలా? కృతజ్ఞత చూపించాలి. ఏం చూపించాలా? కృతజ్ఞత. ఆ కృతజ్ఞత ఆ రోజు కాదు, బ్రతికినంత కాలం కృతజ్ఞత చూపించాలి. మూడోది ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అప్పుడే అది నిజమైనటువంటి విశ్వాస జీవితం అవుతుంది. అలాగే 4వది, ఇతరుల ఆధ్యాత్మిక ఎదుగుదల కోసం శ్రద్ధ వహించే సంఘం కూడా ఏం చేయాలి తెలుసా? ప్రార్థన చేయాలి. మీ గురించి మీరు ప్రార్థన చేసుకోవడం కాదు, సంఘం గురించి కూడా మీరు ఏం చేయాలి? సేవకుడే కాదు, తోటి విశ్వాసిగా, తోటి సహోదరిగా నువ్వు కూడా సంఘం కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఇది 9వ వచనం చెప్పినటువంటి మాట. చివరిగా 10వ వచనం మనం చదివి ముగించుకుందాం. చూడండి, 10వ వచనం ఎక్కడంటే, మన దేవుని ఎదుట మిమ్మల్ని బట్టి మేము పొందుచున్న యావత్ ఆనందం నిమిత్తము దేవునికి తగినట్టుగా కృతజ్ఞతాస్తుతులు ఎలాగూ చెల్లింపగలము. ఈ 10వ వచనం పేరు ఏం పేరు తెలుసా? విశ్వాసం వలన కలిగిన కృతజ్ఞతానందము. విశ్వాసం వలన కలిగిన కృతజ్ఞతానందం. మీకు ఇందాక నుంచి ప్రతి వచనానికి ఒక మాట చెప్తున్నాను. 6వ వచనానికి ఏం చెప్పాను? తిమోతి తెచ్చిన శుభవార్త. 7వ వచనానికి ఏం చెప్పాను? విశ్వాసం వలన కలిగిన ఆదరణ. 8వ వచనంలో ఏం చెప్పాను? విశ్వాసం ద్వారా స్థిరత్వం. 9వ వచనంలో ఏం చెప్పాను? విశ్వాస సంపూర్ణత కొరకు పౌలు రాత్రి పగలు ప్రార్థన. ఈ 10వ వచనంలో విశ్వాసం వలన కలిగిన కృతజ్ఞత ఆనందం అండి. విశ్వాసం వలన కలిగిన ఈ మాటకు, ఈ వచనానికి ఒక వాడుక భాషలో చెప్పాలంటే, మీ వలన మాకు కలిగిన ఈ గొప్ప ఆనందం కోసం మేము దేవునికి ఎల్లప్పుడూ ఏం చెల్లిస్తున్నాం తెలుసా? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. సాధారణంగా పాస్టర్ గారు కొన్నిసార్లు సంఘంలో కొంతమంది విశ్వాసుల గురించి ఎందుకు పొగడో తెలుసా? పొగిడితే ఏమవుతుంది వాళ్ళకే? కొన్నిసార్లు ఆత్మీయులైతే పర్లేదు కానీ, లేకపోతే వాళ్ళు ఏమొస్తుంది తెలుసా? గర్వం వస్తుంది. అందుకే సేవకులు సాధారణంగా ఏం చేయాలంటే విశ్వాసాన్ని పొగడరు. నిజమైన సేవకుడు అయితే మరి ఏం చేస్తాడు? ఆ విశ్వాసాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్తాడంట. ఈ కృతజ్ఞత ఎవరు తెలుస్తుంది? దేవుడికి, చేసిన వాడికి తెలుస్తుంది. కానీ సంఘం ఏం ఫీల్ అవుతుంది? ఆ పాస్టర్ గారు ఎప్పుడు ఎంత మంచి పని చేసినా మమ్మల్ని, ఈ రోజున సంఘానికి అనగా చాలా సంఘానికి ఏం కావాలా? పొగిడేవారే కావాలి. మీరు విశ్వాసంలో ఎలాగున్నా మిమ్మల్ని ఏం చేయాలా? పొగుడుతూ ఉండాలా. పొగుడుతూ ఉంటే మా పాస్టర్ గారు మంచోడు, తోపు, ఆయనకంటే మంచి పాస్టర్ గారు ఎవరో లేడు, లేకపోతే వాక్యం నా గురించికే
చెప్పాడు. మరి వాక్యం నీ గురించి చెప్పకపోతే వాళ్ళ గురించి చెప్తారు? వాక్యం నీ గురించి చెప్పకపోతే వాళ్ళ గురించి చెప్తారు. ఇక్కడ వచ్చిన వాక్యం మీ గురించిగా నా గురించిగా? నా గురించికి నీ గురించి కూడా. అప్పుడు నీ గురించి అనుకున్నప్పుడు నువ్వేం చేయాలా? సరి చేసుకోవాలి. అలా కాదు, నేడు సంఘానికి ఎలాగైపోయిందంటే సరి చేసుకోవడాలు కాదు, బుద్ధి చెప్పుకోవడాలు కాదు, పొగడ్తలు కావాలి. కానీ నిజమైన సేవకుడు కృతజ్ఞత ఎవరు చెప్తాడంట? అక్కడ రాయబడిన మాట 10వ వచనంలో, మన దేవుని ఎదుట మిమ్మల్ని బట్టి, మిమ్మల్ని అంటే ఎవరు? తెస్సలోనిక సంఘాన్ని బట్టి మేము పొందుతున్న యావత్ ఆనందం నిమిత్తము ఎవరు చెప్తున్నాడంటే కృతజ్ఞతలు. ఎందుకని వీళ్ళు విశ్వాసంలో స్థిరంగా ఉన్నారంటే కారణం ఎవరు? దేవుడు. ఈరోజు సంఘం అనబడుతున్నా మీరు విశ్వాసంలో స్థిరంగా ఉన్నారనుకో కారణం ఎవరు? దేవుడు. ఉదాహరణకి ఇక్కడ ఉన్న మీలోనే ఎవరైనా విశ్వాసంలో స్థిరంగా ఉన్నారనుకో, నేనైతే చెప్తున్నాను, పలానా తల్లి, పలానా తమ్ముడు, పలానా సహోదరుడు ప్రభా విశ్వాసంలో స్థిరంగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి వచ్చిన విశ్వాసాన్ని బట్టి, వాళ్ళు ఉన్న విశ్వాస జీవితాన్ని బట్టి నేను మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నానని ప్రార్థన చేస్తాను. ఎందుకని? ఆ విశ్వాసానికి కారణం ఎవరు? దేవుడు. అందుకే 1వ అధ్యాయము, తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము చూడండి, 3వ వచనం, 2-3 వచనాలు కలిగి ఉన్నాయి. విశ్వాసంతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసను, మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మా తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకం చేసుకునొచ్చు, మా ప్రార్థన ఏంది మీ విషయమే విజ్ఞాపన చేయొచ్చు. చూడండి అక్కడ రాయబడినమాట, మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడు ఎవరికంటండి? దేవునికి. ఒకవేళ మీ నిమిత్తము కృతజ్ఞతాస్తులు చెప్పాలంటే, లేదా మీరు మంచిగా ఉన్నారంటే, మీరు విశ్వాసంలో ఉన్నారంటే అది మీ ఎదురు చెప్పడం కాదు. నిజమైన సేవకుడు ఎవరు ఎదురు చెప్తాడు? దేవుని ఎదురు చెప్తాడు. ఎందుకంటే మీలో ఉన్న విశ్వాసానికి కర్త కర్మ ఎవరన్నమాట? దేవుడు. కాబట్టి ఈ ఆనందము కేవలం మానవీయం కాదు, ఇది దేవుని సమక్షంలో ఉన్న ఆధ్యాత్మిక సంతోషం. రెండోది, మిమ్మల్ని బట్టి మేము పొందుతున్న యావత్ ఆనందం అనే మాటకు అర్థం ఏంటంటే తిమోతి తెచ్చినటువంటి ఆ మంచి వార్త. ఆ మంచి వార్తలు ఏమన్నా తెలుసా? అయ్యా తెస్సలోనిక సంఘం విశ్వాసంలో స్థిరంగా ఉన్నారు. అంతేకాదు వాళ్ళు ఒకరినొకరు ఏం కలిగి ఉన్నారు? ప్రేమ కలిగి ఉన్నారు. అంతేకాదు వాళ్ళు ఒకరినొకరు ధైర్యంతో స్థిరంగా దేవుళ్ళలో కొనసాగుతున్నారు అన్న దాన్ని బట్టి మరి పౌలు అపారమైన ఆనందాన్ని పొందాడు. మూడోది, దేవునికి తగినట్టుగా కృతజ్ఞతాస్తుతులు ఎలాగూ చెల్లింపగలనని ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. అంటే ఇది రెట్టింపు ప్రశ్న. అంటే తెలుసా? రెటారికల్ క్వశ్చన్ అంటారు. అంటే మేము దేవునికి ఎంత కృతజ్ఞత చెప్పినా సరిపోదు. మిమ్మల్ని బట్టి మేము దేవునికి ఎంత కృతజ్ఞత చెప్పినా సరిపోదు. ఎందుకంటే మీరు విశ్వాసంలో అలా నిలిచి ఉన్న దాన్ని బట్టి, దేవుడు మీ పట్ల చూపించిన కృపను బట్టి మేమే దేవునికి ఏం చెల్లిస్తున్నాం? రాత్రింబగలు కాదు కదా, జీవితాంతము దేవునికి కృతజ్ఞతాస్తులు చెప్పినా మేము దేవునికి ఏం చేయలేము? రుణాన్ని తీర్చుకోలేమని తన ఆనందానికి కారణాన్ని అక్కడ తెలియపరుస్తున్నాడు. సో ఈ వచనం నుండి నేర్చుకోవాల్సిన 4 మాటలు, ప్రతి ఆధ్యాత్మిక విజయానికి దేవుడికే కృతజ్ఞత చెప్పాలి. ఎవరు చెప్పాలి? నువ్వు పాస్ అయినా, నీకు ఉద్యోగం వచ్చినా, నీకు పెళ్ళైనా, ఏదో పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టినా, నీకంటూ మేలు జరిగిన ప్రతిదానికి ఎవరు చెప్పాలి కృతజ్ఞత? దేవునికే చెప్పాలి. నిజమైన ఆనందము దేవుని సన్నిధిలో లభిస్తుంది. నిజమైన ఆనందం ఎక్కడ లభిస్తుంది? దేవుని సన్నిధిలో లభిస్తుంది. 3, ఇతరుల ఆధ్యాత్మిక అభివృద్ధి చూసి సంతోషించాలండి. మీకు ఒక విషయం చెప్తున్నాను చూడండి. ఇక్కడ ఉన్న యవన బిడ్డలో ఉన్న ఒక యవన బిడ్డ ఎవరైనా ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నారనుకో, నువ్వేం చేయాలి తెలుసా? ఆ బిడ్డలాగా నా బిడ్డ కూడా ఎదిగితే బాగుందని చూసి ఆనందించాలి. అంతేగాని ఆమె మీద నువ్వు ఏం చేయకూడదు? అసూయ కలిగి ఉండకూడదు. అందుకే ఇతరుల యొక్క ఆధ్యాత్మిక అభివృద్ధి చూసి సంఘం ఏం చేయాలి? సంతోషించాలి. అలాగే మరి విశ్వాసంలో కూడా స్థిరంగా ఉండాలి. నేను ముగిస్తున్నాను. మీకు ప్రారంభంలో చెప్పిన మాట మరలా ఒకసారి గుర్తు చేస్తున్నాను. సేవకునికి ఆనందము సంఘము విశ్వాసంలో స్థిరంగా ఉండడం దాన్ని బట్టి కలుగుతుంది. సో ఈ 6, 7, 8, 9 వచనాల ద్వారా తిమోతి తెచ్చిన మంచి శుభవర్తమానాన్ని బట్టి పౌలు భక్తుడు మొదటగా ఆయనకి ఏం కలిగిందంటే గొప్ప ఆదరణ కలిగింది. రెండోది సంతోషము కలిగింది. మూడోది కృతజ్ఞత ఆనందము దేవునికి చెల్లించాడు. అంతేకాదు విశ్వాసాలు ఎదగాలని దేవునికి అనుదినం ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. నేను ముగించే ముందు ఒక మాట చెప్తున్నాను. సంఘం యొక్క ఇన్పుట్ను బట్టి ఈయన అవుట్పుట్ ఎలా ఉన్నదో చూడండి. అంటే ఏంటి తెలుసా? సంఘం యొక్క క్షేమ సమాచారాన్ని బట్టి పౌలు భక్తుడి యొక్క ఆనందము లేదా ఆయన ఆలోచన విధానం ఎలా ఉందో చూడండి. ఆయన ఏమన్నాడు తెలుసా? 8వ వచనంలో, మీరు ప్రభువులో స్థిరంగా ఉంటే మేము ఏమైనట్టంట? బ్రతికినట్టే అన్నాడు.
అంటే మరి సంఘము విశ్వాసంలో ఎంత స్థిరంగా ఉండాలన్నది ఒకసారి ఆలోచించే మరలా చెప్తున్నాను నిజమైన సేవకుడు ఆనందము సంఘం విశ్వాసంలో స్థిరంగా ఉన్నప్పుడే, అంతే తప్ప మీరు ఇచ్చే కానుకల వల్ల కాదు, లేదా మీరు మాట్లాడే మాటల వల్ల కాదు. కాబట్టి ప్రియ సంఘమా, మీ అందరికీ నేను హృదయపూర్వకంగా విన్నవించుకుంటున్నాను, విశ్వాసంలో స్థిరంగా ఉండండి. శ్రమలు వచ్చాయి, కష్టాలు వచ్చాయి, బాధలు వచ్చాయని మీరు ఏం చేయొద్దు, దేవుని సన్నిధికి దూరం అయిపోకండి. ఇవేమి శ్రమలు, ఇవేమి కష్టాలు, ఇంకా భయంకరమైన కష్టాలు అనుభవిస్తున్న క్రైస్తవులు ఈ రోజున ఉన్నారు. తుపాకులతో పేల్చేస్తున్నారు, చంపుతున్నారు, కొడుతున్నారు, తిడుతున్నారు, అవమానిస్తున్నారు. అలా జరిగే విశ్వాసంలో స్థిరంగా నిలబడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒకవేళ దేవుని కృపను బట్టి ఈ రోజున మనం చాలా హాయిగా దర్జాగా ఆయన పాద సన్నిధిలో ఉన్నాం. అయినా జరిగే విశ్వాసంలో నువ్వు తొలగిపోయి ప్రభు నుండి దూరం అయిపోయి ఉంటే అది నీకే కష్టం. తెస్సలోనికే సంఘం మనందరినీ ఏమి హెచ్చరిస్తుందో తెలుసా? ఇదిగో సంఘమా, మేము కష్టాల్లో ప్రభువులో స్థిరంగా ఉన్నాం, మీరు కూడా అలాగా ప్రభువులు ఎలా ఉండండి, స్థిరంగా ఉండండి అని తెస్సలోనికే సంఘం మనల్ని హెచ్చరిస్తుంది. ఒకవేళ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా పాస్టర్ గారు నాకు వచ్చిన కష్టాలు ఏమని మీకు తెలియదని అని అంటే నువ్వు తెస్సలోనికే సంఘాన్ని జ్ఞాపకం చేసుకో. లేకపోతే పాస్టర్ గారు నాకు వచ్చిన బాధలు మీకు తెలియదండి అంటే నువ్వు తెస్సలోనికే సంఘాన్ని జ్ఞాపకం చేసుకో. ఎందుకంటే తెస్సలోనికే సంఘము అన్ని విధాలు కూడా హింసింపబడ్డారు. కుటుంబం వల్ల, బంధువుల వల్ల, సమాజం వల్ల, ప్రభుత్వాల వల్ల, సొంత దేశస్తుల వల్ల వాళ్ళు ఏం చేయబడ్డారంట, హింసింపబడ్డారు. అయినా జరే ప్రభువులు ఎలా ఉన్నారంట, స్థిరంగా ఉన్నారు. ఒకవేళ రేపటి దినాన రాబోయే రోజుల్లో ఒకవేళ అటువంటి ప్రతికూలతలు ఎదురైతే నువ్వు కూడా తెస్సలోనికే సంఘాన్ని జ్ఞాపకం చేసుకుని విశ్వాసంలో స్థిరంగా ఉండి దేవునికి, సేవకునికి ఆనందాన్ని కలుగు చేసి మీరు కూడా ప్రభువులో మరి నిత్యత్వాన్ని పొందుకునే వారిగా ఉండాలని ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించి ఫలింప చేయనుగాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి. చెప్పబడిన మాటలను బట్టి ఒకసారి హృదయపూర్వకంగా దేవుని స్తుతిస్తూ